హిందూ బంధువులకు అందరికీ కూడా భారతదేశ అమ్మవారి ముద్దు బిడ్డలందరికీ కూడా నమస్తే. శివగణాథులందరికీ శనార్థి. ఈ యొక్క ఇష్యూ ఏంటంటే, ఒక ముస్లిం అతడు పిచ్చోడు అని అంటుర్రు. వాడు ఐడియా తోటి అక్కడ అమ్మవారి ముందల వాష్రూమ్ అనేది లెటరింగ్ వెళ్ళడం జరిగింది. వాడు పిచ్చోడు అంటే రోడ్ల మీద ఏడంటే ఆడ పోతాడు. పిచ్చోనికి నెత్తి మీద టోపీ పెట్టుకుంటాడా? పిచ్చోని బట్టలు ఎట్టుంటాయి మాకు తెలియదా? పిచ్చోడు ఎక్కడ పిచ్చోడు అయ్యా? ఏదైనా హిందూ దేవాలయాలు ఏమైనా జరిగితే పిచ్చోడు అననికి ఒకటి ఉంది. పిచ్చోడు పిచ్చోడు అంటారు. ఎక్కడ పిచ్చోడు? మంచి బట్టలు వేసుకుంటే ఆడు పిచ్చోడు, మంచి హెయిర్ స్టైల్ కటింగ్ చేసుకొని ఉంటే ఆడు పిచ్చోడు. పోలీసు వాళ్ళు ఏమన్నా అంటే పిచ్చోడు అనేది ఒక్కటి కవర్ చేసేస్తారు. అసలు ఏందయ్యా మీడియాలు? పెద్ద పెద్ద మీడియా ఛానల్స్ ఎక్కడ పోయినాయి? వేదాంత మీడియా ఎక్కడ పోయింది? అండ్ TV9, V6, HM TV, హిందూ బంధువులకు ఏమైనా అయితే రారా? దేవాదాయాలకు ఏమైనా అయితే రారా? దేవాదాయ ఎండోమెంట్లు ఉన్న దేవస్థానాలకే వస్తారా? ఇక మెయిన్ యూట్యూబ్ ఛానల్సే కానీ అండ్ టీవీ ఛానల్సే కానీ హిందూ బంధువులకు అందరికీ కూడా భారతదేశ అమ్మవారి ముద్దు బిడ్డలందరికీ కూడా నమస్తే. శివగణాథులందరికీ శనార్థి. ఈ యొక్క ఇష్యూ ఏంటంటే, ఒక ముస్లిం అతడు పిచ్చోడు అని అంటుర్రు. వాడు ఐడియా తోటి అక్కడ అమ్మవారి ముందల వాష్రూమ్ అనేది లెటరింగ్ వెళ్ళడం జరిగింది. వాడు పిచ్చోడు అంటే రోడ్ల మీద ఏడంటే ఆడ పోతాడు. పిచ్చోనికి నెత్తి మీద టోపీ పెట్టుకుంటాడా? పిచ్చోని బట్టలు ఎట్టుంటాయి మాకు తెలియదా? పిచ్చోడు ఎక్కడ పిచ్చోడు అయ్యా? ఏదైనా హిందూ దేవాలయాలు ఏమైనా జరిగితే పిచ్చోడు అననికి ఒకటి ఉంది. పిచ్చోడు పిచ్చోడు అంటారు. ఎక్కడ పిచ్చోడు? మంచి బట్టలు వేసుకుంటే ఆడు పిచ్చోడు, మంచి హెయిర్ స్టైల్ కటింగ్ చేసుకొని ఉంటే ఆడు పిచ్చోడు. పోలీసు వాళ్ళు ఏమన్నా అంటే పిచ్చోడు అనేది ఒక్కటి కవర్ చేసేస్తారు. అసలు ఏందయ్యా మీడియాలు? పెద్ద పెద్ద మీడియా ఛానల్స్ ఎక్కడ పోయినాయి? వేదాంత మీడియా ఎక్కడ పోయింది? అండ్ TV9, V6, HM TV, హిందూ బంధువులకు ఏమైనా అయితే రారా? దేవాదాయాలకు ఏమైనా అయితే రారా? దేవాదాయ ఎండోమెంట్లు ఉన్న దేవస్థానాలకే వస్తారా? ఇక మెయిన్ యూట్యూబ్ ఛానల్సే కానీ అండ్ టీవీ ఛానల్సే కానీ